హాయ్. సో మళ్ళీ వచ్చేసాను. ఎందుకు? బికాస్ అగైన్ మాస్క్ మ్యాన్ తన డ్యూయల్ స్టాండర్డ్ చూపించాడు. అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్ అనే ఫార్మాట్ విలువ తెలియని కంటెస్టెంట్స్కి ఒక ఆన్సర్గా ఇవ్వడానికి నా రివ్యూ ఇది. ఇందాక ప్రోమో చూశాను. వాట్ డస్ దట్ ప్రోమో మీన్స్ అంటే సంజన గారు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలనే డెసిషన్, యాపిల్లో రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళందరూ ఒక యునానిమస్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ నాకు క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ఎంత వస్తుంది అని అంటే, మొన్నే అంటే నిన్నటి ఎపిసోడ్లోనే సో వాళ్ళకు వైల్డ్ కార్డ్ తీసుకురావడానికి ఓటింగ్ పెడితే ఎవరికైతే తక్కువ ఓటింగ్ వచ్చిందో ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి బిగ్ బాస్ హౌస్ బెడ్ డెసిషన్స్ని పక్కకు నెట్టి దివ్యానికిత గారిని ఇంట్లోకి ఎంట్రీ ఇప్పించాడు కదా. సో ద సో కాల్డ్ ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలెక్చువల్ మాస్క్ మ్యాన్, ఫిల్టర్స్ లేవు అనుకునే మాస్క్ మ్యాన్ అందరినీ ప్రొవోక్ చేసి, ఎందుకు? బికాస్ ఆడవారికి తను రెస్పెక్ట్ ఇవ్వడు అనే ఒక కాన్సెప్ట్లో తన సైడ్ తీసుకోలేనందుకు పగబట్టిన ఈ మాస్క్ మ్యాన్, నేను చాలా బోల్డ్గా ఉంటాను, నేను చాలా కరెక్ట్గా ఉంటాను అనే ఈ మాస్క్ మ్యాన్ లాస్ట్కి ఏం చేశాడు అంటే, ఛాన్స్ దొరికిందని అందరినీ మ్యానిపులేట్ చేసి, నాకు వేరే ఆప్షన్ దొరకట్లేదు. వెన్ ఎవర్ సమ్వన్ ఆస్క్స్ హిమ్, ఎవరైనా అతను అడుగుతారు కదా, మీకు ఈ హౌస్లో కాంపిటీషన్ ఎవరు అంటే, నాకు ఎవ్వరూ లేరు అంటాడు. మరి ఇప్పుడు నీకు సెకండ్ ఆప్షన్ ఏంటి అని భరణి గారు అంటే, ఇఫ్ సంజన గారు కాకపోతే నీకు సెకండ్ ఆప్షన్ ఎవరు అంటే, నాకు ఎవరు కనబడట్లేదు అంటారు. ఇది డ్యూయల్ స్టాండర్డ్ కదా. నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండడు. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు సంజన గారు కాకుండా ఇంకొక పర్సన్ ఉండాలి కదా. సో నువ్వు గ్రడ్జెస్తో ఆడుతున్నావు గేమ్. సంజన గారి వల్ల షో టీఆర్పీ పెరిగింది, ఇది వాస్తవం. దొంగతనాలు చేస్తుంది, ఒకప్పుడు రైట్ కావచ్చు, ఒకప్పుడు రాంగ్ కావచ్చు. రాంగ్ అయినప్పుడు నాగార్జున గారు తిట్టవచ్చు, లేకపోతే ఆడియన్స్కి రాంగ్ అయితే ఎవిక్ట్ చేయొచ్చు. యు ఆర్ ద నో వన్. కానీ బిగ్ బాస్ వాళ్ళ మైండ్ సెట్ అనలైజ్ చేయడానికి ఒక టాస్క్ లాగా మీరు ఎవరిని యునానిమస్గా పంపిస్తారు అంటే సంజన గారి పేరు తీసుకున్నారు. సో రిజల్ట్ ఈజ్ వెరీ క్లియర్. చిన్న పిల్లడికి అర్థమవుతుంది. దివ్యానికిత గారు వద్దు అని ఎక్కువ ఓట్లు వస్తే, దివ్యానికిత గారు హౌస్లోకి వస్తే, సంజన గారు వద్దు అని మీరు అందరూ అంటే ఇది రణరంగం చదరంగం కాదని సంజన గారి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వరు ఆవిడకి. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు మోహాన్ని? వంట రాకపోయినా వంట చేస్తుంటే బిల్డప్ ఇవ్వడం, మంచిగా ఉండకపోయినా మంచోళ్ళ బిల్డప్ ఇవ్వడం, ప్రతిదానికి నేను ఇంతే, నేను ఇది, నేను ఇలా ఉంటా అని చెప్పడం, ప్రతిదానికి సెల్ఫ్ డబ్బా అంటాం కదా. బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ ఈ మాస్క్ మ్యాన్కి. సో ఈవెన్ మాస్క్ మ్యాన్ ఈజ్ ఆల్సో గుడ్ కంటెస్టెంట్ అనుకుంటా. ఎందుకంటే ఇంత కంటెంట్ వస్తుంది కదా తన వల్ల. ఏదైతే కాంటెంట్ క్రియేట్ అవుతుందో ఆయన వల్ల అవుతుంది. కానీ నువ్వు ఏదైతే నువ్వు ఒక ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీగా, నేను ఒక మంచి పర్సనాలిటీగా, ఒక హ్యూమన్ వాల్యూస్ ఉన్న పర్సనాలిటీగా, నాకు ఎంపతి ఉంటుంది అంటావు కదా, అది కాదు మాస్క్ మ్యాన్. సో ఆదిరెడ్డి గారు కూడా ట్రాక్లో ఉన్నారు. సో ఆయన ట్రూ కలర్స్ని బయట పెడుతున్నారు. వెరీ గుడ్ రివ్యూస్ బై ఆదిరెడ్డి గారు టూ. సో చూద్దాం, సంజన గారిని సీక్రెట్ రూమ్కి పంపిస్తారా, ఆర్ ఎల్స్ వీకెండ్ ఎపిసోడ్లో 4 బాగా దట్టించి సంజన గారిని సగర్వంగా హౌస్లోకి పంపిస్తారనేది చూద్దాం. ఓకే, మీకు నా రివ్యూస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ ఇవ్వండి. నా రివ్యూస్ కమర్షియల్ పర్పస్ కాదు, ఫ్రస్ట్రేట్ అయితేనో ఏదైనా అవుతాను అంతే. సో మాస్క్ పెట్టుకొని, మాస్క్ లేకుండా, బిగ్ మాస్క్, స్టే ట్యూన్డ్.